అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశికి చెందిన వారు తప్పకుండా వినవలసిన, చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే ధనుస్సు రాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. ధనుస్సు రాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. ఎన్నాళ్ళుగానో మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇక ముగింపు పలకబోయే సమయం అనేది ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారిన కారణంగా ఊహించిన విధంగా అకస్మాత్తుగా ఈ 3 ప్రత్యేక మార్గాల ద్వారా మీకు కోట్ల రూపాయల ధనలాభం అనేది కలగబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల అనుకూలత వల్ల జరగబోయే అద్భుతం అని చెప్పవచ్చు. ప్రస్తుతం సామాన్య జీవితం గడుపుతున్న మీరు అత్యంత ధనవంతులుగా మారే బలమైన యోగం గోచరిస్తోంది. ఆ 3 రహస్య మార్గాలు ఏమిటి, అవి మీ తలరాతను ఎలా మారుస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఏమాత్రం మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ధనుసు రాశి వారు ఎంతో ఉత్సాహవంతులు మరియు జ్ఞానవంతులు. ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయిన ధనుసు రాశికి దేవగురువు అయిన బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తారు. దీనికి కారణంగానే వీరికి పుట్టుకతోనే మంచి బుద్ధి మరియు విజ్ఞానం అబ్బుతాయి. వీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత అనేది ఉంటుంది. వీరు కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా తమ సత్తా చూపిస్తారు. ధనుస్సు రాశి నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని తప్పిస్తారు. వీరి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది. వీరు అన్యాయాన్ని అసలు సహించరు. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ధైర్యంగా నిలదీస్తారు. వీరికి నిజాయితీ అనేది ప్రాణం లాంటిది. ఎదుటి వారు ఎవరైనా సరే ముఖం మీద నిజం చెప్పేస్తారు. ఈ గుణం వల్ల వీరు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తమ పద్ధతిని మార్చుకోరు. వీరికి అబద్ధాలు చెప్పేవారు మరియు మోసం చేసేవారు అంటే చాలా అసహ్యం. ధనుసు రాశి వారు ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి తాత్కాలికమే అని నమ్ముతారు. రేపటి రోజు గురించి వీరికి ఎంతో నమ్మకం ఉంటుంది. జరిగిపోయిన కాలం గురించి బాధపడుతూ కూర్చోవడం వీరికి అసలు ఇష్టం ఉండదు. వీరికి స్వేచ్ఛ అనేది, ఓపిక అనేది లాంటివి. ఎవరైనా తమకు బంధించాలని లేదా అదుపులో ఉంచుకోవాలని చూస్తే అక్కడి నుంచి తప్పుకుంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటాయి. వీరు స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటారు. ధనుసు రాశి వారు ప్రయాణాలు చేయడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. ప్రకృతి మధ్యలో గడపడం వీరికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అడవులు, కొండలు మరియు నదుల దగ్గర సమయం గడపడం వలన వీరికి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. వీరు గొప్ప భోజన ప్రియులు కూడా. రకరకాల వంటకాలను రుచి చూడాలని ఆశపడతారు. ధనుసు రాశి వారు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తమ దగ్గర ఉన్న దానిని 10 మందికి పంచడంలో వీరికి మించిన వారు ఉండరు. దాన ధర్మాలు చేయడం మరియు పుణ్య కార్యాల్లో పాల్గొనడం వలన వీరికి సమాజంలో మంచి గౌరవం అనేది లభిస్తుంది. వీరు చాలా మంచి వ్యక్తులు. తమ మాటలతో ఎదుటి వారిని సులభంగా ఆకట్టుకుంటారు. వీరికి దైవ భక్తి చాలా ఎక్కువ. ప్రతి పనిలోనూ దేవుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు. వృత్తిపరంగా వీరు ఉపాధ్యాయులుగా, న్యాయమూర్తులుగా లేదా సలహాదారులుగా అద్భుతంగా రాణిస్తారు. ఆర్థికంగా వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఎంత ఖర్చు చేసినా మళ్ళీ ఏదో ఒక రూపంలో డబ్బు అనేది అందుతూనే ఉంటుంది. స్నేహానికి వీరు ఇచ్చే విలువ చాలా గొప్పది. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవడానికి వీరు ప్రాణాలైనా ఇస్తారు. వీరిలో కోపం అనేది ఒక్కోసారి ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఆ కోపం నీటి మీద రాత లాంటిది. కొద్దిసేపటికి మళ్ళీ మామూలుగా కలిసిపోతారు. వీరు ఎవరిని ఎక్కువ కాలం ద్వేషించలేరు. క్షమించే గుణం వీరిలో ఉన్న అతిపెద్ద బలం. వీరు కొత్త ప్రయోజనాలు చేయడానికి ఇష్టపడతారు. ఒకే రకమైన పనిని పదే పదే చేయడం వీరికి విసుగు కలిగిస్తుంది. వీరు తమ కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తారు. పిల్లల చదువుల విషయంలో మరియు పెద్దల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరి ఆలోచన విధానం అనేది ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. కష్టాలను కూడా నవ్వుతూ ఎదుర్కోవడం వీరి ప్రత్యేకత. ఈ ధనుసు రాశి వారు ఎప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం నిరంతరం పోరాడుతారు. వీరికి ఓటమి అంటే భయం లేదు. ప్రతి ఓటమి నుండి ఏదో ఒక పాఠం అనేది నేర్చుకుని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళతారు. లోక కళ్యాణం కోసం మరియు 10 మంది శ్రేయస్సు కోసం వీరు నిరంతరం పరితపిస్తారు. వీరు చిన్నతనం నుంచే ఎంతో జిజ్ఞాస కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని ఎందుకు,
మరియు ఎలా అని ప్రశ్నిస్తారు. సమాజంలో జరిగే మార్పులను వీరు నిశితంగా గమనిస్తారు. తమకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడంలో వీరు ఎంతో సంతృప్తిని పొందుతారు. వీరి వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారికి ఏదైనా సలహా ఇవ్వవలసి వస్తే చాలా లోతుగా ఆలోచించి సరైన మార్గాన్ని చూపిస్తారు. వీరు ఎప్పుడూ కొత్త సాహసాలకు సిద్ధంగా ఉంటారు. భయం అనేది వీరి దరి చేరదు. తమ ఆత్మవిశ్వాసంతో ఎంతటి కఠినమైన పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. వీరు అందరినీ కలుపుకొని పోయే స్వభావం కలవారు. తమ కష్టార్జితాన్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తారు. వీరికి కళల పట్ల కూడా మంచి అభిరుచి అనేది ఉంటుంది. మొత్తం మీద ఈ ధనుసు రాశి వారి జ్ఞానానికి మరియు ధర్మానికి నిలువగా లాంటిది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని గనుక పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. మొదటగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలి అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. మీకు గనుక వ్యాపారంలో పాత అనుభవం ఏమైనా ఉండి లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉండి మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయం అని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండో ఏదైనా సొంత వ్యాపారం పెట్టాలి అని కలలు కంటూ ఉంటే ఆ కలలను నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొంతమందికి వ్యాపారం పెట్టిన వెంటనే అంటే చాలా తక్కువ టైంలోనే లాభాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారం సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టవచ్చు. కానీ చివరిగా చూస్తే మాత్రం వీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు అనేది నిజం. వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బును మాత్రమే కాదు 10 మందిలో మంచి గౌరవాన్ని కూడా పొందుకుంటారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఏ పని అయితే బాగా వచ్చో ఏ పని మీదైతే మీకు పూర్తి పట్టు ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు బట్టల వ్యాపారం గురించి తెలిస్తే అందులోనే వెళ్ళాల్సింది తప్ప ఎవరో బంగారు వ్యాపారంలో కోట్లు సంపాదించారని చెప్పి మీకు తెలియని పనిని ఎంచుకుంటే ఇబ్బందులు అనేవి వస్తాయి. మొదట్లోనే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టకుండా తక్కువ డబ్బుతో మొదలుపెట్టి లాభాలు వచ్చే కొద్దీ వ్యాపారాన్ని పెంచుకోవడం తెలివైన పని. చాలామంది యువకులు లేదా వ్యాపారం చేయాలి అనుకునేవారు చేసే ఒక తప్పు ఏమిటంటే ఉత్సాహం ఉన్నంతగా ఆ పని మీద అవగాహన ఉండదు. కేవలం చేతిలో డబ్బు ఉంది కదా అని అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. దాని గురించి ఏమీ తెలియకుండానే మార్కెట్లోకి దిగుతారు. అయితే దాని గురించి మీకు కొంచెమైనా తెలిసి ఉండాలి లేదా ఆ పనిలో బాగా అనుభవం అనేది ఉన్నవారికి సలహాలు అయినా తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం అనేది ఒకరితో అయ్యే పని కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు పార్ట్నర్స్తో కలిసి బిజినెస్ చేయాలి అనుకుంటే గనుక కనీసం మీకైనా ఆ వ్యాపారం గురించి తెలిసి ఉండాలి లేదా మీ పార్ట్నర్స్కైనా దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఇద్దరికీ ఏమీ తెలియకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని అంటే జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అది మొదటికే మోసం వస్తుంది. దీనివల్ల మీరు నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది. దీనివల్ల లాభానికి బదులుగా అప్పుల పాలయ్యే కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితం అని గుర్తుంచుకోండి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగులు ముందుకు వేయాలి. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు మీ వ్యాపారంలో గొప్పగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక రెండవ దారి విషయానికి వస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి. చాలా కాలంగా మీ కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండవచ్చు. లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు కేసుల్లో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు బాగుండడం వలన మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా మీరు ఊహించిన విధంగా డబ్బును చూస్తారు. అప్పటి వరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు కూడా ఈ ఆస్తి రాకతో ఒక్కసారిగా ధనవంతులు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ స్థలాలు కానీ ఆస్తులు కానీ ఇన్నాళ్ళు గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నట్లయితే గనుక వాటిని దాటుకుని ఆస్తిని దక్కించుకునే శక్తి ధైర్యం ఇప్పుడు మీకు వస్తాయి.
ఈ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండవచ్చు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. చాలా కష్టపడి ఉంటారు. డబ్బులు నీళ్ళలా ఖర్చు చేసి ఉంటారు. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఉంటారు. అయినా పని అయి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యాయంగా మీరు రావాల్సిన ఆస్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ రాశివారు తమ హక్కును ఖచ్చితంగా దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు చాలా డబ్బు అనేది చూస్తారు. అంటే మీరు ధనవంతులు అవ్వడానికి మీ సొంత కష్టంతో పాటు మీ పెద్దల ఆస్తి కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉంది కాబట్టి పాత గొడవలను లేదా కేసులను ఒకసారి మళ్ళీ చూసుకుని లాయర్ల సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఇక మూడవది మరియు అందరికీ ఉపయోగపడే దారి ఏమిటి అంటే ఉద్యోగం. ఈ రోజుల్లో చాలామంది నెలవారీ జీతం కోసం ఉద్యోగాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. అయితే ఈ చిన్న ఉద్యోగం చేసేవారైనా లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే బాగా కష్టపడితే తమ పనిలో టాలెంట్ని పెంచుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటి అంటే అదేంటంటే పని చేస్తున్నారంటే దాంట్లో ఎదుగుదల కోసం ఆలోచించరు. కేవలం నెల తిరిగేసరికి వచ్చే జీతం మీద మాత్రమే ధ్యాస పెడతారు. ఉదాహరణకి ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నారు అనుకోండి. ఒక 40 లేదా 50 సంవత్సరాలు అక్కడే పనిచేస్తూ అదే కుర్చీలో ఉండిపోతే డబ్బు పరంగా ఎలా ఎదుగుతారు? మీకు మంచి శక్తి ఉంది. మీకు మంచి టాలెంట్ ఉంది. పని బాగా వచ్చు. బయట మార్కెట్‌లో మీకు మంచి డిమాండ్ అనేది ఉంది. వేరే కంపెనీల నుండి మంచి జీతంతో అవకాశాలు వస్తున్నా కానీ భయం వల్లో లేదా బద్ధకం వల్లో బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా లేదా కుటుంబ బాధ్యతల వల్ల రిస్క్ తీసుకోవడానికి భయపడి అక్కడే ఉండిపోతున్నారు. మరి కొంతమంది అయితే నాకు ఇది సరిపోతుందిలే ఇంతకంటే ఆశపడకూడదు అని సర్దుకుపోతారు. ఇలా సర్దుకుపోవడం మంచిదే కానీ అది మీ అభివృద్ధిని ఆపేలా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. ఎక్కువ డబ్బు సంపాదించలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. అలాగని కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి రోడ్డున పడమని చెప్పడం లేదు. చేతిలో మరో మంచి అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. పెద్దల సలహాతో మీ పని తెలిసిన వారి మాటలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో గొప్పగా నిలబడతాం. మన పెద్దలు ఒక మాట చెబుతారు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతి దానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేము. మీరు ఎదగాలి అనుకుంటే 10 మందిలో గొప్పగా బ్రతకాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా ఇంట్లో కూర్చుని పూజలు చేసినంత మాత్రాన దేవుడు ఒకేసారి మీకు పైనుండి కోట్లు కుమ్మరించడు. ఈ ప్రయత్నానికి మీ కష్టానికి దేవుడి సహాయం తోడుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు పైన చెప్పిన 3 దారుల ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన డబ్బుని ఎలా వాడుకోవాలి, వాటిని ఎలా మంచి పనుల్లో వాడుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే దేవుడు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు, దారి చూపిస్తాడు. కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటము లేదా వృధా చేసుకుని ఉన్నది కూడా పోగొట్టుకోవడం అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చింది కదా అని ఖర్చులు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎంతో కాలం నిలవదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది చిన్నదైనా పెద్దదైనా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాతో ముందుకు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీ మంచి కోరే వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. నేను చెప్పేది కరెక్ట్, నాకు అన్నీ తెలుసని గర్వంతో సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు మంచి చేయవు. భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి. ఎందుకంటే సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. మరొక చేత నిజాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. డబ్బు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ధనయోగం పడుతుంది. కానీ అదే టైంలో మీకు శత్రువులు కూడా ఎక్కువ అవుతారు అని చెప్పాలి. ఎప్పుడైతే మీరు డబ్బు పరంగా ఎదుగుతారో అప్పుడే మీ పక్కన ఉన్నవారే మిమ్మల్ని చూసి కుళ్ళుకునే అవకాశం ఉంది. మీపై కొందరు
కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు సృష్టించాలని చూస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి మనుషులు బయట ఎక్కడో ఉండరు. మీ జీవితంలోనే మీ చుట్టూనే మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. మీ పర్సనల్ విషయాలను, డబ్బు విషయాలను ఎవరితోనూ చెప్పుకోకపోవడం మంచిది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కంటికి రెప్పలా మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని కాపాడుకోండి. అలాగే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదలకుండా తెలివిగా వాడుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా ఎదుగుదల చూడాలని అనుకుంటే, ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలని భావిస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దేవుడి దయ లేనిదే మనిషి కష్టం ఫలించదు. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కుదిరితే లేదా కనీసం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజలు చేసుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు చదువుకోవాలి. మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పువ్వులతో పూజించడం వలన అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని నమ్ముకుంటే మీరు మేలు జరుగుతుంది. మీ జాతకంలోని దోషాలు పోయి డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే గోమాతకు, ఆవుకు ఏదైనా తినిపించడం, పేదవారికి అన్నం పెట్టడం లాంటివి చేయడం వలన మీ పుణ్యం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో గొప్ప విజయాలనేవి చూస్తారు. కాబట్టి మీ సొంత కష్టంతో పాటు దేవుడి బలాన్ని కూడా కలుపుకొని నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.